9 న్యూస్ ఈరోజు వార్తలు 8,000 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలి అని బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని జీవో నెంబర్ ఆర్ఆర్ యాక్ట్ను రద్దు చేయాలని 14 లక్షల విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలి పాత విధానాన్ని కొనసాగించాలని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శనివారం రోజున బీసీ పొలిటికల్ జేఏసీ విద్యార్థుల ముఖ్య నాయకుల సమావేశంలో బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా కాబట్టి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ పాత బకాయిలు పెండింగ్లో ఉన్నవి విడుదల చేసి విద్యార్థుల అంధకార భవిష్యత్తు జ్ఞాన రూపంలోకి మార్చాలని వారిని విజ్ఞప్తి చేశారు. ఈ విద్యార్థి నాయకులు పూజ, సౌమ్య, సాయి శ్రీజ, సరస్వతి, లావణ్య, నవనీత, శివాని, స్రవంతి, కవిత, పల్లవి, మల్లేష్, గౌతమ్, మేఘనాథ్ తదితరులు నాయకులు పాల్గొన్నారు. నేడు ప్రస్తుత కాలంలో చూసుకుంటే విద్యార్థులకు సంబంధించిన వారి భవిష్యత్తు అంధకారంలో ఉండాల్సిన సందర్భం ఎంతైనా ఉంది. మన సొంత జిల్లా అయినటువంటి మన సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి 4 సంవత్సరాల్లో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఈ సందర్భంగా బీసీ పొలిటికల్ జేఏసీ తరఫున వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, ఇంజనీరింగ్ వంటి కోర్సులలో స్కాలర్షిప్లు ప్రవేశపెట్టి ఎంతోమంది విద్యార్థులకు ఉన్నత చదువులు అందించి ఉన్నత ఉద్యోగాల్లో ఉండే విధంగా కృషి చేశారు. మరి అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మన సీఎం గారు అదేవిధంగా కృషి చేసి పాత విధానాన్ని అమలుపరిచి స్కాలర్షిప్లు 8,000 కోట్ల రూపాయలు ఏవైతే బకాయిలు ఉన్నాయో అవి త్వరితగతిన మంజూరు చేసి వారి భవిష్యత్తుకు పునాదురాలు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో స్కాలర్షిప్లు అనేది పెండింగ్లో ఉన్నందువలన పై చదువులు చదువుకోవాలన్నా టీసీ బోనఫైడ్లు ఉద్యోగాలు చేయాలన్నా అవి తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ స్కాలర్షిప్ అమౌంట్ ఇస్తేనే కాలేజీ యాజమాన్యాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వారికి కూడా మెయింటెనెన్స్ వెళ్ళాలి కదా, బిల్డింగ్ రేట్స్ ఇవన్నీ వగైరా వెళ్ళాలి కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన సందర్భం ఉంది. కాబట్టి త్వరితగతిన 8,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి వారి భవిష్యత్తును అంధకారం నుంచి జ్ఞానంలోకి పొందే విధంగా చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.